హలో వ్యూవర్స్. ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం. అదేంటంటే లో లిబిడో. అంటే సెక్షువల్ డిజైర్స్ అంటే కోరికలు తక్కువ ఉండడం. ఈ మధ్య నేను చూస్తున్నాను చాలా పేషెంట్‌కి ఈ లో లిబిడో అనేది ఉంటది. సో, ఈ లిబిడో ఎందుకు తక్కువ అవుతది? అంటే కోరికలు ఎందుకు తక్కువ అయితాయి? దీనికి తక్కువ అవ్వడానికి రీజన్స్ ఏంటి? దీన్ని ఇంప్రూవ్ చేయడానికి మనం న్యాచురల్‌గా ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి? కొన్ని న్యాచురల్ రెమెడీస్ చెప్తాను. కొన్ని న్యాచురల్ ఎక్సర్‌సైజ్ చెప్తాను. దాంతో పాటు కొన్ని మంచి హోమియోపతి మెడిసిన్ గూడా చెప్తానండి. సో, నా దగ్గర కొన్ని పేషెంట్స్ వస్తారు. వాళ్ళు చెప్తుంటారు, "సార్ నాకు ఎరెక్షన్ మంచిగా ఉండట్లేదు సార్. నేను రతిక్రియలో ఎక్కువసేపు పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను సార్. అంటే ఇమ్మీడియేట్‌గా నాకు ఫెయిల్యూర్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా కారిపోతుంది సార్. గట్టితనం సరిగా ఉండట్లేదు." ఇవన్నీ వచ్చి చెప్తుంటారు. ఎన్నిసారి ట్రై చేసినా అసలు సాల్వ్ అవుతలేదు సార్. ఈవెన్ నేను వయాగ్రా టాబ్లెట్ వాడాను, సిలిడెనఫిల్ టాబ్లెట్ వాడాను, కొన్ని ఇంజెక్షన్ వాడాను. ఆ ఇంజెక్షన్ వాడినా గూడా నాకెలాంటి ఉపయోగం వస్తలేదు సార్. ఎందుకు సార్ అనేలా చాలామంది వచ్చి అడుగుతారు. కానీ అక్కడ ప్రాబ్లమ్ ఎక్కడ ఉంటది అంటే, ఆయనకి ఎరెక్షన్ వస్తలేదు, టైమ్ పీరియడ్ మంచిగా ఉంటలేదు. కానీ దానికి బేసిక్ రీజన్ ఏందంటే ఆయనకి ఆ కోరికలే లేవు. ఆ మెయిన్ ఆ సెక్షువల్ డిజైర్స్ అంటే లిబిడో అనేది మంచిగా ఉండాలి. సెక్షువల్ డిజైర్స్ మంచిగా ఉండాలి. కోరిక మంచిగా ఉండాలి. అది మంచిగా ఉంటేనే ఇవన్నీ ఎరెక్షన్ మంచిగా ఉంటది. మనం ఎక్కువసేపు చేయగలుగుతాము. ఎక్కువసేపు టైంలో పార్టిసిపేట్ చేయగలుగుతాం. ఇవన్నీ మంచిగుంటాయి. ఈ 2 మంచిగుండాలంటే మన కోరికలు బావుండాలి. సో, ఈ కోరికలనేది ఎందుకు, ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎప్పుడైనా ఏదైనా పోర్న్ వీడియో చూసినా, ఏదైనా ఫోటో చూసినా ఏమవుతది? ఫస్టు మన బ్రెయిన్‌లో హైపోథాలమస్‌లో కొన్ని సెంటర్స్ ఉంటాయి. సెక్స్ రిలేటెడ్ సెంటర్స్ ఉంటాయి. ఆ సెక్స్ రిలేటెడ్ సెంటర్స్‌లో కొన్ని హార్మోన్స్ టెస్టోస్టెరాన్ గానీ, ఈస్ట్రోజన్ గానీ, ప్రొజెస్టరాన్ గానీ కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయితాయి. ఆ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతదంటే మనకి సెక్షువల్ డిజైర్స్ అనేది పెరుగుతది. ఆ సెక్షువల్ డిజైర్స్ పెరిగి ఆటోమేటిక్‌గా ఆ హార్మోన్ ఏం చేస్తాయంటే, మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటా వస్తది. సో, ఎంత ఎక్కువ హార్మోన్ రిలీజ్ అవుతదో, ఎంత ఎక్కువ కోరిక ఉంటదో, అంత ఎక్కువ హార్మోన్ రిలీజ్ అవుతది. ఎంత ఎక్కువ హార్మోన్ రిలీజ్ అవుతదో, అంత మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఆటోమేటిక్‌గా ఎరెక్షన్ మంచిగొస్తది. గట్టిగా ఉంటది. అండ్ ఆ ఎరెక్షన్ అనేది ఎక్కువ సేపు ఉండిపోతది. దానివల్ల టైమ్ పీరియడ్ గూడా పెరుగుతది. సో, మెయిన్ ఏందంటే ఆ హార్మోన్ అనేది మంచిగుండాలి అదొకటి. రెండోది స్ట్రెస్ లెవెల్ బాగా మెంటల్ స్ట్రెస్సు, ఆఫీస్ రిలేటెడ్ స్ట్రెస్సు, ఫైనాన్షియల్ స్ట్రెస్సు ఇలాంటిదన్నీ చాలా మైండ్‌లో ఇవన్నీ రకరకాలు ఉన్నాయనుకోండి. అప్పుడేమవుతది ఆటోమేటిక్‌గా ఆయన లిబిడో అనేది తగ్గిపోతది. లిబిడో తగ్గిందనుకోండి అప్పుడేమవుతది ఆటోమేటిక్‌గా ఆయన ఎరెక్షన్ బావుండదు. ఇంకోటి టైమ్ పీరియడ్ గూడా బావుండది. అదొకటి. మూడోది వీళ్ళు పిల్లల కోసం ప్లాన్ చేస్తుంటారు. ఆ! ఐవీఎఫ్ కానీ, ఐవీఐ గానీ లేదంటే ఇది కరెక్ట్ ఈ టైంలో ఓవులేషన్ అవుతదండి. ఈ మంత్‌లో ఈ 3, 4 డేస్, ఈ 5 డేస్ ఈ టైంలోనే మీరు కలవాలని చెప్తారు. సో, ఆ టైంలో ఆయన ఎంత స్ట్రెస్‌లో ఉన్నా గూడా, కోరికలు లేకపోయినా గూడా ఏం చేస్తాడంటే పిల్లల కోసం నేను ట్రై చేయాలని బాగా ట్రై చేస్తుంటాడు. కానీ అక్కడ మెయిన్ ఆ కోరికలే ఉండవు. అక్కడ ఏది మైండే స్టిమ్యులేట్ అవుతలేదు. హార్మోనే స్టిమ్యులేట్ అవుతలేదు. సో, అలాంటి టైంలో ఎక్కడ ఎరెక్షన్ ఒస్తది? ఎక్కడ టైమ్ పీరియడ్ అవుతది? సో, నా దగ్గరొచ్చి చెప్తారు పేషెంట్, "సార్ నేను మామూలు టైంలో బాగా చేయగలుగుతాను సార్. కానీ డాక్టర్ చెప్పిన ఈ 3, 4 డేస్ టైంలోనే కలవాలంటారు గదా! ఆ టైంలో అసలు నేనేం చేయలేకపోతాను సార్. అక్కడ మొత్తం ఆ ఎరెక్షనే ఫెయిల్ అయిపోతది. ప్లస్ ఎక్కువ సేపు ఉండలేకపోతున్నా" అంటారు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు ఫోర్స్‌ఫుల్‌గా చేస్తున్నారు. అక్కడ కోరికలు ఉండట్లేదు. సో, దానివల్ల గూడా ఇది ఎఫెక్ట్ అవుతది. సో, ఈ ఎరెక్షన్ గానీ అంటే ఎక్కువసేపు గట్టితనం ఉండడం గానీ, లేదా ఎక్కువసేపు మీరు సెక్స్‌లో పాల్గొనాలంటే మెయిన్ ఏందంటే మీ కోరికలు బావుండాలి. మీ లిబిడో బావుండాలి. ఈ లిబిడో బావుంటేనే మీ సెక్షువల్ పెర్ఫార్మన్స్ గానీ, సెక్షువల్ లైఫ్ అనేది బావుంటదండి. సో, ఇది ఇంప్రూవ్ చేయాలంటే ఈ మధ్య అయితే ఇది కామన్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు సిట్టింగ్ జాబ్ చేస్తున్నారు.
ఫిజికల్ యాక్టివిటీ చేస్తలేరు. ఇష్టం వచ్చినట్టు తింటున్నారు. రాత్రి 12 గంటలకు తింటారు. రాత్రి 2 గంటలకు తింటారు. ఇలాంటి టైంలో తినడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, 12 గంటలు, 15 గంటలు కూర్చొని జాబ్ చేయడము, ఇవన్నీ వల్ల ఏమవుతదంటే స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్ ఎక్కువ అవుతున్నాయి. సెక్స్ రిలేటెడ్ హార్మోన్ తక్కువ అవుతుంది. అండ్ సెక్స్ అనేది ఎలా అయిపోయిందంటే ఏదో ఒకటి జాబ్‌లాగా అయిపోయింది. చేయాలంటే చేయాలి. అలా కాదు. అలా చేస్తున్నారు కాబట్టి వీళ్ళలో ఆ సెక్షువల్ లైఫ్ బావుండట్లేదు. సో, ఫస్ట్ మన లిబిడో అనేది ఇంక్రీజ్ చేయాలి. సో, ఈరోజు ఆ లిబిడో ఇంక్రీజ్ చేయాలంటే కొన్ని న్యాచురల్ టిప్స్ చెప్తానండి. సో, కొన్ని న్యాచురల్ రెమెడీస్ తీసుకోవడం వల్ల మీ లిబిడో అనేది చాలా ఇంప్రూవ్ అవుతది. అలాంటిదేంటంటే ఒకటి మీకు తెలుసు పోమోగ్రానేట్. ఈ పోమోగ్రానేట్ దాడిమ్మ అంటాం. ఈ దాడిమ్మని రోజు ఒక గ్లాసు దాడిమ్మ జ్యూస్ తాగండి. ఈ పోమోగ్రానేట్ జ్యూస్ తాగడం వల్ల ఏమవుతదంటే, ఇది మన బ్రెయిన్‌కి బ్లడ్ సర్క్యులేషన్ ఇది న్యాచురల్ వయాగ్రా అంటారు. న్యాచురల్ వయాగ్రా లాగా ఇది పనిచేస్తది. ఇదేం చేస్తదంటే, మన పురుషాంగం గానీ, బ్రెయిన్ గానీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తది. ఇంప్రూవ్ చేసేసి మన హార్మోన్ ప్రొడక్షన్‌ని ఇంప్రూవ్ చేస్తది. ఇంప్రూవ్ చేయడం వల్ల న్యాచురల్‌గా మన కోరికల్ని పెంచుతది. ప్లస్ మన ఎరెక్షన్‌ని, టైమ్ పీరియడ్‌ని ఇంప్రూవ్ చేస్తది. అదొకటి. రెండోది అవకాడో అంటాం. ఈ అవకాడో అనేది మీకెక్కడైనా దొరుకుతది. డైలీ బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఒక ముక్క అవకాడో తినండి. ఆ! డైలీ ఒక అవకాడో ఫ్రూట్ తినండి. అవకాడో ఫ్రూట్‌లో ఏముంటదంటే ఇది న్యాచురల్ హార్మోనల్ ఇంబాలెన్స్. ఇది న్యాచురల్‌గా ఏం చేస్తదంటే మన టెస్టోస్టిరాన్ గానీ, ఈస్ట్రోజన్ గానీ, ప్రొస్టోజన్ గానీ ఈ హార్మోన్ ప్రొడక్షన్‌ని ఇంప్రూవ్ చేస్తది. ఈ హార్మోన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయిందనుకోండి ఆటోమేటిక్‌గా ఏమవుతదంటే మీ మీ సెక్షువల్ ఇంప్రూవ్ అవుతది. అంటే మీ సెక్షువల్ డిజైర్స్, లిబిడో అనేది ఇంప్రూవ్ అవుతది. అది ఇంప్రూవ్ అయిందనుకోండి న్యాచురల్‌గా మీ ఎరెక్షన్ బావుంటది. మీ టైమ్ పీరియడ్ గూడా బావుంటదండి. దాంతో పాటు ఇంకోటేందంటే మీకు ఈ గుమ్మడికాయ గుంజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివి తినడం వల్ల అక్కడ నరాలనేది గట్టిగా అవుతది. ప్లస్ ఇవి హార్మోన్ ప్రొడక్షన్‌కి ఇంకా ఇంప్రూవ్ చేస్తది. సో, ఈ గుమ్మడికాయ గుంజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఏం చేస్తాయంటే అవి మన పురుషాంగం దగ్గర ఉండే టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్‌ని ఇంప్రూవ్ చేస్తది. ఇంప్రూవ్ చేయడం వల్ల ఆటోమేటిక్‌గా మీ పర్ఫార్మెన్స్ అనేది, కోరికలనేది ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయండి. సో, ఇవి న్యాచురల్ టిప్స్. దాంతో పాటు ఇంకోటేందంటే నేనెప్పుడు నా పేషెంట్‌కి చెప్తుంటాను. ఎప్పుడు మీరు ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్ ఫిట్‌నెస్, న్యూట్రిషనల్ ఫిట్‌నెస్, ఎమోషనల్ ఫిట్‌నెస్ మెయింటైన్ చేయాలి. ఫిజికల్ ఫిట్‌నెస్ అంటే డైలీ ఒక అరగంట ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ఏమవుతదంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి న్యాచురల్‌గా హార్మోన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతది. మీ పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి అక్కడ ఉండే నరాలు మంచిగా అవుతది. అక్కడ ఉండే వెయిన్స్ అంటే ఆర్టరీస్ ఇంప్రూవ్ అవుతాయి. దీనివల్ల అక్కడ పార్ట్ అనేది హెల్తీ అవుతది. రెండోది మెంటల్ ఫిట్‌నెస్ అంటే యాంగ్జైటీ, స్ట్రెస్సు, ప్రెషర్ ఇవన్నీ వల్ల మన మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యి హార్మోన్ ప్రొడక్షన్ అనేది డిక్రీజ్ అయిపోతది. అందుకే కొంచెం డైలీ మెంటల్ ఫిట్‌నెస్ కోసం డైలీ ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. ప్రశాంతంగా ఉండండి. హ్యాపీగా ఉండండి. అప్పుడు ఆటోమేటిక్‌గా హార్మోన్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతది. మూడోది న్యూట్రిషల్ ఫిట్‌నెస్ అంటే ఇప్పుడు చెప్పాను గదా! అలాంటి కొన్ని న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి. ఫోర్త్ ఎమోషనల్ ఫిట్‌నెస్ అనేది సెక్స్ అనేది కంప్లీట్‌లీ హస్బెండ్, వైఫ్ మధ్యలో ఇద్దరి మధ్యలో ఉండే ఒక కెమికల్ రియాక్షన్ అండి. ఆళ్ళిద్దరి మధ్యలో ఎంత మంచిగా ఎమోషనల్ బాండింగ్ ఎంత బావుంటదో, అంత మీ కోరికలు బావుంటాయి, మీ ఎరెక్షన్ బావుంటది, మీ టైమ్ పీరియడ్ బావుంటది. సో, ఎప్పుడు మీ పార్ట్నర్‌తో మీ రిలేషన్‌షిప్ ఎప్పుడు మంచిగా పెట్టుకోండి. ఇంప్రూవ్ చేసుకోండి. ఏదో చేయాలని చేయడము, పిల్లల కోసం చేయడము, ఈ చేసి చాలా రోజైంది చేయడము, అలాంటి దాని కోసం అనేది చేయకండి. సెక్స్ అనేది ఒక న్యాచురల్ యాక్ట్. దీన్ని ఎంజాయ్ చేయాలి మనం. ఒక న్యాచురల్ క్రియలాగా ఎంజాయ్ చేయాలి. అలా చేయాలంటే హస్బెండ్, వైఫ్ మధ్యలో రిలేషన్‌షిప్ బావుండాలి. అంటే పెళ్లి అయిన కొత్తలో మీ రిలేషన్‌షిప్పు, ఎక్సైట్‌మెంటు, ఆతురత, ఆ కోరికలు ఎలా ఉండేయో అలా 10 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమో మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ బావుంటేనే అది సాధ్యం. సో, ఇలా ఈ న్యాచురల్ మెథడ్ మనం ఫాలో చేశామనుకోండి ఎప్పుడూ మీ లిబిడో అనేది అంటే సెక్షువల్ డిజైర్స్ అనేది కోరికలనేది ఎప్పుడూ మంచిగుంటది. అది మంచిగుంటే ఆటోమేటిక్‌గా మీ ఎరెక్షన్ బావుంటది. ఆటోమేటిక్‌గా మీ టైమ్ పీరియడ్ అనేది బావుంటది. ఇంత యూజ్ చేసినంక గూడా మీకు ఇంప్రూవ్‌మెంట్ వస్తా లేదంటే
హోమియోపతిలో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. లైకోపోడియం అనే ఒక మెడిసిన్ ఉంటది. అది 0/1 ఫామ్‌లో డైలీ ఒక 45 రోజులు తీసుకున్నారనుకోండి, న్యాచురల్‌గా మీ కోరికలనేది ఇంప్రూవ్ అవుతది. సో, ఇలాంటి సెక్షువల్ రిలేటెడ్ ఏమైనా ఇబ్బంది ఉంటే, మీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే, న్యాచురల్‌గా మీకు ట్రీట్మెంట్ కావాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే, నాతో మాట్లాడాలంటే కింద ఉండే నంబర్‌కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి ఆంటీ. థ్యాంక్ యూ అండి.